హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే తమిళనాడు అయితే వెళ్తాను. ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. అది కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ లో అయితే ప్లాన్ చేసుకున్నాము. చూద్దాము, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతాను, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మా ఫ్లైట్ అయితే 12:45 అయితే ఉన్నింది. మేమైతే హిందూపూర్ లో 7కే బయలుదేరినాము. ఎందుకంటే అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలీదు. ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి కొంచెం ముందుగానే ఉంటే మేలని చెప్పేసి 2 hours ముందే అయితే అక్కడికి వెళ్ళాము. 7కి బయలుదేరి మధ్యలో టిఫిన్ చేసుకుని వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి మాకు 10:30 అయింది. ఇంకా 2.5 hours అయితే ఉంది మా ఫ్లైట్ కి. అంతలోపు ఎయిర్పోర్ట్ ముందంతా కూడా కొంచెం చూసుకొని అంత వీడియో అయితే కవర్ అయితే చేశాను. నేను ఎయిర్పోర్ట్ కి రావడం ఇదే ఫస్ట్ టైం. అంత ఎయిర్పోర్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వీడియో కవర్ చేసుకుని ముందుకైతే బయలుదేరినాను. ఎయిర్పోర్ట్ మాత్రం ఫుల్ బిజీగా ఉన్నింది. ఇంకా టికెట్ చెక్ చేసే పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడైతే నా టికెట్ అయితే చెక్ చేసినారు అనమాట. ఫస్ట్ ఆర్మీ డిపార్ట్మెంట్ అయితే మనల్ని చెక్ చేస్తారు, ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమని చెప్పేసి. వాళ్ళు చెక్ చేసిన తర్వాత ముందుకైతే పంపిస్తారు మనల్ని. చూడొచ్చు మీరు. ముందుకు వస్తే పెద్ద హాల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. చూడొచ్చు మీరంతా కూడా. చాలా అంటే చాలా పెద్ద ఎయిర్పోర్ట్. మన ఇండియాలోనే 2వ పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట బెంగళూరు కెంపెగౌడ ఎయిర్పోర్ట్ మాత్రము. ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాము. బోటింగ్ పాస్ అయితే తీసుకోవాలి మేము. మనకైతే ప్రాసెస్ బోటింగ్ పాస్ తీసుకునే పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ వచ్చేసి మనము ఆధార్ కార్డుతో టికెట్ అయితే బుక్ చేసి ఉంటాం కదా, కంపల్సరీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలా. నేను ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒరిజినల్ ఆధార్ కార్డు కూడా తీసుకున్నాను, అలాగే పాన్ కార్డు కూడా తీసుకున్నా. 2 కూడా పెట్టుకొని పోయినాను అనమాట. సో ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలన్నమాట. ఫ్లైట్ లో వెళ్ళడానికి ఫస్ట్ టైం ఎవరైనా ప్లాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ 2 పెట్టుకొని వెళ్ళండి. ఇంకా మాకైతే అవన్నీ చెక్ చేసి బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేసినారు. ఆ బోర్డింగ్ పాస్ తీసుకొని ముందుకైతే బయలుదేరుతున్నాము. బయలుదేరేటప్పటికి ఇక్కడ ఒక బోర్డు అయితే కనపడింది మాకి. మా ఫ్లైట్ ఏ టైంకి ఉందని క్లియర్ గా ఇక్కడ రాసింది. బోర్డు చూసుకొని ముందుకైతే బయలుదేరాము. ఇక్కడ చూడండి, ఇది కూడా పెద్ద హాల్ అనమాట. చాలా అంటే చాలా పెద్ద వెయిటింగ్ హాల్. ఇక్కడికి రాగానే ఫ్లైట్లు అయితే కనపడ్డాయి. చాలా చాలా పెద్ద ఫ్లైట్లు అయితే కనపడ్డాయి. వాటిని చూసేసి నాకు చాలా హ్యాపీ అనిపించేసింది. మొత్తానికి నేను కూడా ఫ్లైట్ అయితే ఎక్కుతానని చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఇదే ఎయిర్పోర్ట్ లో మా ఫ్రెండ్ వర్మ అయితే జాబ్ చేస్తాడు అనమాట. ఫోన్ అయితే చేసిన 10 నిమిషాలు వస్తానని చెప్పినాడు. అని చాలా మంది అడిగినారు, పాస్పోర్ట్ చేపించుకోవాలా మన ఇండియా లోకల్లో తిరగాలంటే అన్నారు. సో మనం ఇండియా లోకల్లో తిరగాలంటే పాస్పోర్ట్ అవసరం లేదు, మన ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మన లోకల్ కాబట్టి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అవుట్ ఆఫ్ వెళ్తే కనుక ఖచ్చితంగా పాస్పోర్ట్ అయితే ఉండాలి. మాటల్లోనే వర్మ అయితే వచ్చేసినాడు. వర్మతో కూడా ఒక క్లిప్ వీడియో తీసుకొని కాసేపు కూర్చున్నాము. వర్మను కలిసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం ఎక్కడైనా దూరం వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్ మన ఊరు వాళ్ళు కనిపిస్తే కనుక చాలా హ్యాపీగా ఉంటది కదా. సో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అలాగే ఇక్కడ మంజు అన్న అని చెప్పేసి వర్మ వాళ్ళ అన్న ఇక్కడే జాబ్ చేస్తాడనమాట. మంజు అన్న కూడా కలిసేసి మంజు అన్నతో కూడా మాట్లాడేసి మంజు అన్నతో కూడా ఒక క్లిప్ వీడియో చేసుకున్నా. వర్మ మంజు అన్న ఎక్కడైతే జాబ్ చేస్తా అంటారో. ఇకపోతే మాకు 21 గేట్ నెంబర్ అయితే కన్ఫ్యూజ్ ఉండింది. వర్మకి చెప్పినాం ఎట్లా. వర్మ వచ్చేసి చూసినాడు అనమాట. బోటింగ్ పాస్ చూసేసి 21 గేట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళినాడు. 21 గేట్ దగ్గర అందరూ కూడా సేలం వెళ్లే వాళ్ళే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నారు అనమాట. 12:45కి మాకి ఫ్లైట్ అయితే ఉంది. ఇక్కడ బస్సు వచ్చి మమ్మల్ని అయితే తీసుకెళ్తారు అనమాట ఫ్లైట్ దగ్గరికి. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. వర్మ అయితే మాకు చెప్పేసి డ్యూటీకి అయితే వర్మ వెళ్ళిపోయినాడు. మాటల్లోనే బస్సు అయితే వచ్చేసింది. బస్సు అయితే ఎక్కేసినాము. ఎక్కి వెళ్తుండగా మాకు చాలా అంటే చాలా ఫ్లైట్లు అయితే కనపడినాయి. మన ఊరి బస్ స్టాప్ లో ఎట్లా అయితే పార్కింగ్ చేస్తారు బస్సులు, అట్లా చాలా ఫ్లైట్లు అయితే ఇంత నీట్ గా పార్కింగ్ చేసినారు అనమాట. 1 by 1 చూడడానికి నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చూసుకుంటే మీరు పెద్ద ఎయిర్పోర్ట్. మా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలంటే మేమైతే బస్సులోనే దగ్గర 10-15 మినిట్స్ అయితే జర్నీ అయితే చేసాము. సుమారు అంటే 1.5 kilometers అయితే ఉన్నింది మా ఫ్లైట్. అంత దూరం బస్సులోనే వెళ్ళాము.
అదిగో అక్కడ కనపడుతుంది చూడండి, అదే అన్నమాట సేలం వెళ్ళే ఫ్లైట్. అదే మేము ఎక్కాల్సిన ఫ్లైట్ కూడా. ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. బస్ అయితే దిగ్గానే పెద్ద ఫ్లైట్, చాలా అంటే చాలా పెద్ద ఫ్లైట్. ఏదో సెల్ఫీ వీడియో అయితే తీసుకునేసి ఫోటో క్లిక్ అయితే కొట్టేసుకున్నాము మెమరీ కోసము. అయిపోగానే ఇక్కడ కూడా బోటింగ్ పాస్ అయితే చెక్ చేస్తారు. మా ఫ్లైట్ దగ్గరికి రావాలంటే సుమారు అంటే మనకి 3-4 టైం అయితే బోటింగ్ పాస్ అయితే చెక్ చేస్తారు. చూడొచ్చు మీరు ఎయిర్పోర్ట్ అంతా ఎలా ఉందో. పెద్ద ఎయిర్పోర్ట్ అన్నమాట. చూడండి ఎన్ని ఫ్లైట్లు అయితే పార్కింగ్ చేసినారు చూడండి. ఫ్లైట్ టైం అంటే టైం, పక్కా టైంకి అయితే స్టార్ట్ అయింది అనమాట. 12:45కి పక్కా స్టార్ట్ అయింది. నేను లోపలికి వెళ్తుండగా నాకు విండో సీట్ దొరికితే బాగుండు అనిపించింది. సో నేను అనుకున్నట్టే నాకైతే విండో సీట్ అయితే దొరికింది. అందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కువ ఎవరైనా సరే విండో సీట్ కావాలని అనుకుంటారు. నాకైతే విండో సీటే బుక్ అయింది. కేమ్ కూర్చున్న 5 మినిట్స్కే ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. చూసుకుంటే మీరు చూడండి, పైకి అయితే ఫ్లై అయిపోయింది అనమాట. ఫుల్ పైకి అయితే తీసుకొని వచ్చేసినాడు. నాకైతే ఇక్కడ ఫ్లై అయినప్పుడు టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు మాత్రం చాలా భయం వేసింది. సడన్ గా పైకి అయితే తీసుకొని పోతాడు కదా, అప్పుడు నిజంగానే చాలా అంటే భయపడ్డాను నేను. మళ్ళీ పైకి వెళ్తూ కొద్ది కొద్దిగా పైకి అయితే తీసుకెళ్ళినాడు. మళ్ళీ ఒక దగ్గర ఇట్లా క్రాస్ ఇట్లా తిప్పినాడు అనమాట. అప్పుడు కొంచెం భయం అనిపించింది. ఇంకంతా పైకి వెళ్ళిన తర్వాత అంతా నార్మల్ గా అనిపించేసింది. బాగుంది, చాలా అంటే చాలా పైకి తీసుకెళ్ళిపోయినాడు. సూపర్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలా, చాలా బాగా అనిపించింది. ఇక వెళ్తున్నప్పుడు పైకి మనకి సౌండ్ ఫ్లైట్ది చాలా అంటే చాలా ఎక్కువ వస్తా ఉంటది అనమాట. చూడండి ఇప్పుడు కెమెరా ఇట్లా సైడ్ కి విండో దగ్గర పెడితే ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో ఇండ్లు. ఇది కొద్దిగా ఇంకా పైకి తీసుకెళ్తాడు అనమాట. అప్పుడు అసలు కింద ఏం కనపడదు, మేఘాలు తప్ప కింద మనం ఏం చూడలేమన్నమాట. నాకైతే బెంగళూరులో అలా ఫ్లైట్ ఎక్కి సేలంలో ఇలా దిగేసినట్టు అనిపించింది. అంత తక్కువ టైంలో అయితే సేలంకి అయితే తీసుకుపోయినాడు. జస్ట్ 35 మినిట్స్కి అంతా మాకు సేలంలో అయితే దింపేసినాడు. అరే దిగిన తర్వాత ఇంతేనా అనిపించింది నాకైతే. ఇంత తొందరగా దింపేసినాడు ఏందిరా అనిపించింది. ఇంకో విషయం ఏమిటంటే ల్యాండ్ అయినప్పుడు కొద్దిగా భయం అనిపించింది. ఎందుకంటే పై నుంచి డైరెక్ట్గా తీసుకొని వస్తాడు కాబట్టి అప్పుడు చాలా భయం అనిపించింది నాకైతే. చూడొచ్చు మీరు ల్యాండింగ్ అవుతుంది ఫ్లైట్. ఇప్పుడు ఫ్యాన్లు అయితే రన్నింగ్ లోనే ఉంటాయి అనమాట. ఎన్ని టైం అయిపోయింది, ల్యాండ్ అయితే అయిపోయింది. చూడొచ్చు మీరు సేలంలో అయితే దిగేసి బయటకు అయితే వచ్చేసినాను. సేలం ఎయిర్పోర్ట్ వచ్చేసి చాలా అంటే చిన్న ఎయిర్పోర్ట్ అనమాట. సో ఇక్కడ దిగేసిన మొత్తానికి నేను కూడా ఫ్లైట్ జర్నీ అయితే చేసేసిన. ఫుల్ హ్యాపీ. సేలం వెళ్ళేసి ఇక్కడ నుంచి యార్కాడ్ అయితే వెళ్తున్నాము. యార్కాడ్ నేచర్ ప్లేసెస్ చాలా అంటే చాలా బాగుంటుంది. అంతా కూడా వీడియో కవర్ చేసి వీడియో అయితే చేస్తుంటాను. చేసినాం సేలంకి. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందరైతే ఎప్పుడు వస్తూనే ఉంటా. మీ స్మార్ట్ బనీ చూపించాను. చూడండి బయటకు వెళ్తుండగా ఇంకో ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది. అది కూడా బెంగళూరు నుంచినే. చూడొచ్చు మీరు ఇలా ఉంటుంది సేలం ఎయిర్పోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.